హాయ్ అండి అందరికీ. నూడిల్స్ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు? నాకు తెలిసి నూడిల్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంతో సింపుల్గా, ఎంతో టేస్టీగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరికే దానికన్నా మన ఇంట్లో మసాలా తక్కువ వేసుకుని హ్యాపీగా చేసుకోవచ్చండి. నూడిల్స్ చేసుకోవడానికి సాసులు కూడా చాలా తక్కువ రేట్ అండి. ఒకసారి కొనుక్కుంటే మనం ఒక నెల రోజుల్లో 4-5 సార్లు సింపుల్గా చేసుకోవచ్చు. మన ఇంట్లో చిన్నపిల్లలున్నా, బాగా పెద్దవాళ్ళున్నా ఎక్కువ మసాలాలు లేకుండా, టేస్ట్ అండ్ సాల్ట్ వాడకుండా మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా మనం చేసుకోవచ్చండి. ఎలా చేయాలో చూపిస్తాను, ఒకసారి ట్రై చేయండి. నేను ఇక్కడ చూపిస్తున్న కాయగూరలన్నీ ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న మసాలాలన్నీ సాస్లో రెడీగా పెట్టుకోవాలండి. ముందుగానే మనం నూడిల్స్ ఉడకబెట్టుకుని వాటర్ లేకుండా ఆరబెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని కడాయి హీట్ అయిన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఒక కోడిగుడ్లు ముందుగా తీసుకుని పగలగొట్టుకుని ఇలా కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. శుభ్రంగా కలుపుకొని అప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసుకోవాలండి. ఆయిల్లో వేసిన వెంటనే కలిపేయకూడదండి, 1 నిమిషం అలా ఉంచాలి. మనకి ఎప్పుడైతే ఆమ్లెట్ కింద రెడీ అవుతుందో అప్పుడు మనం స్లోగా ఇలా కలుపుకొని ఇలా తిరిగేసుకుని ఇది బాగా ఆమ్లెట్ కింద అయిన తర్వాత శుభ్రంగా కలుపుకోవాలండి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా శుభ్రంగా తిప్పుకోవాలండి. ఇలా బాగా తిప్పుకున్న తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్నవి పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ, కరివేపాకు ఇందులో వేసుకుని శుభ్రంగా తిప్పుకోవాలండి. శుభ్రంగా కలుపుకోవాలి, మాడిపోకుండా స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. శుభ్రంగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఇందులో ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టి బాగా కలుపుకోవాలండి. కలుపుతూ ఉండాలని, లేదంటే మాడిపోద్ది. స్టవ్ బాగా హై ఫ్లేమ్లోనే ఉండాలి. శుభ్రంగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి నూడిల్స్ వేసుకోవాలండి. మనం ముందుగా ఉడకబెట్టుకున్న నూడిల్స్ ఏదైతే ఉన్నాయో అవి మనకి ఎంత కావాలో అంత ఇందులో వేసి యాడ్ చేసుకోవాలండి. ఈ నూడిల్స్ వేసుకున్న తర్వాత సరిపడా సాల్టు, కారం, గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి చాలా తక్కువ వేసుకోండి. దీనిపైన ఇప్పుడు మనం సాసులు వేసుకోవాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఇప్పుడు సాసులు వేసుకోవాలి. సోయా సాస్, చిల్లీ సాస్ కొంచెం వేసుకోండి సాసులు. తర్వాత వెనిగర్ ఇవి వేసుకుని శుభ్రంగా కలుపుకోండి. స్టవ్ ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని శుభ్రంగా కలుపుకోండి. స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టుకుని బాగా అటు ఇటు కలుపుకుంటూ 2 నిమిషాలు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా వేడి వేడి నూడిల్స్ రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల ముందు ఇంకా మంచి కుకింగ్ వీడియోస్ తీసి పెడతాను. సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి.